చెప్పు ఇప్పుడు ఎవరో చెప్పు, అది వచ్చేది ఎవరో చెప్పు. చర్చ్లో వెళ్తున్న ప్రతి ఒక్క మాస్టర్ గారు ప్రేయర్ చేశారు కదా, స్టార్ట్ చేశారు ప్రేయర్లో ప్రతి ఒక్కరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మనం చూద్దాం. హలో, చెప్పే ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను. అదేంటి ఇంకా రెడీ అవ్వలేదా? ఏంటి ఈరోజు సండే కదా, చర్చికి రావా? రావాలంటావా? రావాల్సిందే, తప్పదు. పోయినా కానీ కూడా వెళ్ళా, ఈసారి అయితే కోప్పడతారు. అవునా, సరే. అయినా నేను వస్తే నువ్వు రావాలిగా, నువ్వు కూడా. సరే, టైం పాస్ కోసమైనా వస్తాను. ఇదే అంతేగా మరి. టైం పడుతుంది, నేను చికెన్ ఫ్రై చేసుకోవాలి, తినాలి, రావాలి. సరే నువ్వురా, నేను స్టార్ట్ అయిపోయాను, వస్తున్నా. సరే, నేను రెడీ అయ్యి వస్తాను. సరేనా, బాయ్. ఫీజు లేకుండా ఏంటిది కర్మ. పైన కేక్ పెట్టారు. రేవతి అన్నా మైక్ ఇచ్చే ఇంకా పాటలే పాడుతున్నారా? సినిమా ఎంత బాగుందో, కొంచెంసేపు టీవీ అన్నా చూసి వచ్చేపని ముందు వచ్చారు. ఎప్పుడు పాటలే పాడతాను, నాకన్నా ఇంతే పాడలేవుగా. అమ్మో, ఎన్ని పండుగలు ఉన్నాయి. నింగిలోన ఒక తార వెలిసే, ఈ జాని తెలుపగా మీరుందా ఇంకా మీరుందా చాలా బాగుంది. తర్వాత నేను వస్తా కదా. చూడాలి, నా హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది. ఓ మై గాడ్. ఆఖరి పాట మన మధ్యలో ఉన్న వ్యక్తిగా స్వాగతంగా కోరుచున్నాం. పెద్ద హేములో సందడి, పశుల పాకలో శ్రీని. ఇంకా పాటే పాడుతున్నారా? అయిగా సగం వాక్యం చెప్పిన తర్వాత అయినా వచ్చిండే పని. ఇంకోసారి తిరునైనా వచ్చిండే పని. కొంచెమే తిన్నా. పుట్టాడని మహారాజు పుట్టాడని. హరే చెప్పే, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను. వచ్చేస్తున్నా.
మైక్ పట్టింది అది తీసి అక్క ఏం చెప్పు డైలాగ్ అడిగి అన్నకి ప్రార్థన చేసుకుని వాక్యంలో ఉంటున్నాం. చిన్న మైక్ ఆఫ్ చేయి మైక్ ఆఫ్ చేయి చేసుకుని వస్తుంటే అలసి వెళ్దాం ఇంకా ఎన్నో వాక్యం అవ్వలేదా? వచ్చి దగ్గర చూస్తున్నా అరగంట అంటారు, గంటన్నర చేస్తారు. అదేమంటే దేవుడు నడిపిమంటారు. ఎప్పుడు చూసేదేగా అంటే అంతే. ఎప్పుడు ఇంతే మారు. మర్చిపోయాను నేను ఇంకా చికెన్ ఫ్రై చేశాను. అయ్యో పప్పు చేసి వంటగా తలిపేయడం మర్చిపోయాను. ఆ గమని ఎప్పుడు అమ్మో ఇంట్లో పడ్డాక అట్లాగే వదిలేసి వచ్చాను. మావు పెట్టుకోవాలి, అంట్లు తోముకోవాలి, అవన్నీ వేసుకొని వచ్చి చక్కగా వచ్చేయాలి. ఇంకా వాటిని చెప్తానే ఉన్నాడు. అప్పుడులే ఇంకా చెప్తానే ఉంటాడు. ఏం చేద్దాం అంతే. నీకు విషయం తెలుసుదా? ఎవరి గురించా? సూర్యనాథ్ గురించి. నల్లదేనా తెలిసిందే. ఏంటో 27,000 పెట్టి 4 వచ్చాక స్మార్ట్ ఫోన్ 10 సంవత్సరం అప్పుడే. ఏంటో ఆమె డ్రెస్సులు ఆమె జడలో చూడలేకపోతున్నామమ్మా. ఎక్కువ చేస్తుంది. ఎంతకాలం తెస్తుందో చూద్దాం. మర్చిపోయాను ఆ సీరియల్లో ఆ పార్టీ మారాలని ఎప్పుడు సరే చెయ్యి తొందరగా మారాలి. చూడలేకపోతుంది. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండాలి. సరే నానే మొక్కలు పోతే అందరూ కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు మా కన్నీటి ప్రార్థన ఆలోచిస్తాడు. కాబట్టి కన్నీటి నుంచి ప్రార్థన దేవుడు తెలియజేస్తాడు. నేను మాటలు తీసుకున్నాను. దేవుని వాక్యం ఇప్పుడు మీకు ఏమర్థమైందో అంటే దేవుని వాక్యం అర్థమైన వాళ్ళందరూ దేవునికి లోబడి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళుగా కాకుండా దేవునికి ఇష్టంగా ఉండేవాళ్ళుగా ఉండాలని ఏం చెప్పడం ఈ సినిమా దేవుడు చూస్తున్నాడు. కలిగినట్లయితే కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని చూస్తూ దేవుని ఆయన పాటలు వాయిద్యాలను మరి వాక్యం యొక్క విషయంలో కూడా మీరే తోడుగా ఉన్నారు. తండ్రి ఆయన కన్నీటి ప్రార్థన బట్టి మా బిడ్డలు ఇంకా మీ సన్నిధిలో ఎదగడానికి సహాయం చేయండి. తండ్రి ఆయన అలాగే ఈ విషయంలో జీవించడానికి సహాయం అందించండి. ఎక్కడికి వెళ్ళినా ప్రభావ ఆయన కన్నీటితో ప్రభావ నీకు దేవుడిగా జీవించడానికి నీకు కోరిక నడుచుకోవడానికి సహాయం అందించండి. ప్రతి బిడ్డ నీకు ఇష్టంగా జీవించడానికి సంఘం సభ్యులు త్వరగా మహాత్ముడై తీసుకున్నా ఎప్పుడు అంతేగా తెలిసిందే. ఇంకెందుకు అడిగేది?
ఇంకా అయిపోయిందా? ఇంకా అవ్వలేదంట. ఇంకా చాలా ఉంది. వీడియోలు మళ్ళీ బైబుల్లోనే సినిమాలు అండి. ఇప్పుడు ఫోనే ట్రెండ్ అండి. కూడా మనకి అన్నింటితో పాటు పెట్టి కానీ సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం తెలుసా ఇప్పుడు. మనము నమ్ముకున్న దేవుని పెట్టడం కాబట్టి మనము దేవునికి ఎక్కువ ప్రాధాన్యత గట్టిగా మాట్లాడమంటారా? సరే, నువ్వు నిజంగా నా మంచి స్నేహితురాలి. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, కానీ నేను ప్రభుకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. నేను ఇక నుంచి నీలాగే ఉంటాను. చెప్పండి. మాది యేసు ప్రభు మినిస్ట్రీస్ అని. ఎలా ఉందని చెప్పండి. నీ వేరే కుడి మాది వేరే కుడి. ఎలా వస్తామండి? ఇద్దరు ఒకటే అయినా ఎలా ఇద్దరు ఒకటే. మీరు యేసు క్రీస్తు మినిస్ట్రీస్, మాది యేసు ప్రభు మినిస్ట్రీస్. వేరే రావు కదా. చాలా బాగుంది. ఏంటే మన ఇద్దరం ఏ పని స్టార్ట్ చేసి మనకి అన్ని పాపలే ఎదురవుతుంది. ఎన్నిసార్లు జాబ్కి వెళ్ళాను, ఎన్నిసార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను, అన్నిసార్లు సెలెక్ట్ అవ్వలేదు. నాకు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవాలి. ఎన్ని వ్యాపారాలు చేస్తాయి, ఆ మాట వస్తుంది. ఆ మాట నాకు అయ్యా నేను చెప్పాడు. ఏంటంటే మళ్ళీ వాటికి కూడా వింటున్నావా? అంటే ఆ ఊమాట విన్నానే. అదే కన్నీటితో ప్రార్థన చేశారంట. ఎంతమంది సమస్యలో ఉన్నా బయటపడతామంట. మనం కూడా కన్నీటితో ప్రార్థన చేద్దాం. మన కన్నీళ్ళు పొంగి పర్లాగా ఇది తీసుకురాయి అలా. నీతి నీతి చెప్పు. సినిమా అదే మరి ఆ చీర ఈసారి నా పంటకు ఆ చీర కట్టుకుంటాను నేను. అదే నా జీవితం చూసుకో అదిరిపోయింది. ఈసారి మన ఇద్దరమే అయిపోయిందా? మన యూనివర్సిటీకి వెళ్ళలేదు కదా. క్లాస్ పెక్కుతేమో దానికి కూడా ఏమో మనం ఏదో ఫ్రెండ్స్ బయటకు వెళ్ళరా అంటే వచ్చేవాడు. సినిమా కానీ నాకు తెలియదు. సినిమా కానీ తెలిసి నాకు వచ్చేవాడే. నేను మీతో కొంచెం మాట్లాడాలి. మీకు రావచ్చా? మాట్లాడచ్చు సిస్టర్. సిస్టర్ తను ఇంటికి వెళ్తుంది. అర్జెంట్ పనంట. మాట్లాడాలన్నారు చెప్పండి. షార్ట్ చేసి మరి నేనేమో దగ్గు అండి. కరోనా టైం అందుకే రాలేదు. నేనేమో ఫీవర్ వచ్చింది. సో దాన్ని చూసుకోవడంతో సరిపోయింది. ఇప్పుడు
బాగానే ఉంది, జస్ట్ నిన్నే తగ్గిపోయింది. నేను చూస్తే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉందన్నా. అంటే మేము దేనికైనా మాకు ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం నేను జాబ్కి వెళ్ళాను, నేను జాబ్కి వెళ్ళిన ప్రతిసారి సెలెక్ట్ అవ్వట్లేదు. దానిలో ఎన్ని బిజినెస్లు చేసినా దానికి ప్రాబ్లం వస్తుంది. ఒక్క దాంట్లో కూడా సరిగ్గా రావట్లేదు, అన్నీ వస్తుంది. దేవుని యొక్క విశ్వాసం నుంచి మీరు ప్రార్థన చేస్తున్నారా? చేస్తున్నాను. మిమ్మల్ని ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. సరే, మీకు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సిస్టర్. చెప్పండి సిస్టర్, బాగా చెప్పండి. దేవుని ప్రేమ గురించి చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని చూసే మనం దేవుని ప్రేమ అనేది మనం తెలుసుకోవచ్చున్నాము. చుట్టూ మన ప్రకృతి ఎంత అందంగా ఉంటుందన్న, మనం చూసుకుంటే మనకి ఒక్క రకం పువ్వు నచ్చదనేసి దేవుడు, ఒకే రకం పువ్వు ఉంటే మనకు బోర్ కొట్టేస్తానేసి ఎన్నో రకాల పువ్వులు మన కోసం దేవుడు చేశాడు. అదేవిధంగా చూసుకుంటే ఫ్రూట్స్, ఒకే రకం ఫ్రూట్ మనకు నచ్చదేమో అనేసి మన కోసం దేవుడు ఎన్నో రకాల ఫ్రూట్స్ అనేది చేశాడు. వెజిటేబుల్స్ కూడా అంతే కదా. దేవుడి ప్రేమ మనం అర్థం చేస్తే కనుక ప్రకృతి చూసే మనకి ఎంతో ఉంది కదా. ప్రకృతి నుండి అంటే మనం కదా సిస్టర్ వాటర్ పోసేది, మనం వాటర్ పోతే పెరుగుతున్నాయి. మన కష్టమైనా అంత మరి ఆ మొక్కలు పెంచడం మనమే ఎక్కువ ఎప్పుడైనా చూసావా? మీరు నీళ్ళు పోస్తేనే కదా కాదమ్మా, అది అంతా దేవుని సృష్టి. దేవుడు లేకపోతే ఒక గింజ వేస్తున్నావు కదా, ఆ గింజకి ఎన్నో ఎన్నో ఫలాలని కాసినాయి కదా. ఒక గింజ ద్వారా ఎంతో మహావృక్షమై ఎన్నో ఫలాలు వస్తాయి కదా. అదంతా కేవలం దేవుని వల్లేనా? సరే సిస్టర్, ఇప్పుడు వరకు మేము నమ్మకార్థ క్రైస్తవులుగానే ఉన్నాము. ఇక నుండి మేము మార్పు చెందుతాం సిస్టర్. మా కోసం ప్రేయర్ చేయండి. హలో హలో సంజన, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా, ఖాళీగా ఉన్నా. అవునా, ఇప్పుడు నాకు గుడ్ న్యూస్ నీకు చెప్పనా? ఏంటి? నాకు నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయాను. అయ్యో, థ్యాంక్ యూ. గుడ్ న్యూస్ ఏంటి? నాకు కూడా లోన్ వస్తుందంట. అవునా? అవును. ఎవరికి ఇస్తున్నారు? సిస్టరే. అవునా? ఓకే, నీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మన ఇద్దరం కలిసి సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకోసారి ప్రేయర్ చేయించుకుందామా? అవును. ఇప్పుడు వరకు మనం నామకార్థ క్రైస్తవులుగా ఉన్నాం, ఇక నుండి నిజమైన క్రైస్తవులుగా ఉన్నాం. ఇక నుండి ఎప్పుడు యూత్ మీటింగ్ వెళ్ళకుండా మారకూడదు. అవును, నెక్స్ట్ వీక్ కంపల్సరిగా వెళ్ళాలి. సరే, ఇప్పుడు వెళ్దామా సిస్టర్ దగ్గరకు ఒకసారి? వెళ్దాం, పదా. చూసాం కదండి స్కిట్, ఎంత అర్థమైందండి. అంటే ఇప్పుడు మన మధ్యలో మన హృదయానికి తెలవాలి మనం ఎంతవరకు క్రైస్తవంగా జీవిస్తున్నామో, నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నామో మనకే తెలవాలి. ఒకవేళ నామకార్థ క్రైస్తవం మనలో ఉంటే కనుక మార్చుకొని నిజంగా దేవుడి కొరకు జీవించాలని ఆశిస్తున్నాం.